ఇక్కడ మొత్తమే కాదు. ఈవెన్ 13, 14 అండ్ 16 జాన్ గూడా ఈ పర్టిక్యులర్ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ అనేది ఉండింది. బడ్జెట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇంత పెద్ద క్యాండిల్ ర్యాలీ అయింది. ఆ తర్వాత ఈ పర్టిక్యులర్ జోన్ మనం క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తే 25,900 ఆల్మోస్ట్ 10థ్, 11థ్ 2 డేస్ కన్సిస్టెన్సీగా మనకి మనం 10థ్‌ది ఫస్ట్ 4 అవర్స్ క్యాండిల్స్ చూసామంటే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నిఫ్టీ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. ఈ 1, 2, 3, 4 ఈ 4 క్యాండిల్స్ ఫార్మేషన్ అయిన నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఆల్మోస్ట్ ఆ 4 క్యాండిల్స్ కంప్లీట్‌గా కవర్ చేసింది. ఆ తర్వాత ఒక గ్రీన్, ఒక రెడ్, ఆ తర్వాత ఒక గ్రీన్ మళ్ళీ డోజీ ఫార్మేషన్స్‌తో వెళ్ళింది. ఈ జోన్ వచ్చి చాలా ఇంపార్టెంట్ జోన్‌గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్‌గా ఒక లెవెల్‌గా ఫార్మేషన్ అయింది. దాని తర్వాత చూస్తే మనం ఇక్కడి నుంచే మనకి 12థ్‌లో రివర్సల్ అయినది. అంతేకాదు నిన్న యూఎస్ మార్కెట్‌లో ఐటీ సెక్టర్స్ కావచ్చు, ఇండైసెస్ కావచ్చు అన్నీ పాజిటివ్‌లో క్లోజ్ అయినా ఈరోజు ఏషియన్ మార్కెట్, గిఫ్ట్ నిఫ్టీ అంతా పాజిటివ్‌లో ఉన్న ఈ పర్టిక్యులర్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రియేట్ అయింది. ఎందుకంటే 12థ్ ఫెబ్ కూడా మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ అయింది. మళ్ళీ ఈ రోజు కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ అయింది. మళ్ళీ ఈరోజు ఒక కంప్లీట్ ఫాల్‌కి మరొక టెక్నికల్‌గా ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం కొంత 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోనే కొంత జూమ్ అవుట్ చేశామంటే ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ ఛానెల్ అనేది డ్రా చేస్తాను. యూ జస్ట్ అండర్‌స్టాండ్ ఈ పర్టిక్యులర్ ఛానెల్. సో మనకి ఛానెల్ అనేది ఒక ఆల్మోస్ట్ 16, 13 ఫిబ్రవరి నుంచి వెళ్తున్న ఒక ఛానెల్ 19కి బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫిబొనాచి వేసుకున్నామన్నా కూడా సో ఇఫ్ వి ప్లాట్ ఏ ఫిబొనాచి బాటమ్ సైడ్ నుంచి మనం అప్పర్ సైడ్ వేసుకున్న యూజువల్‌గా మనకి బేరిష్ ఉన్నప్పుడు పైనుంచి కింద డ్రా చేసిన 50% అంటే 0.5. లెట్ మీ రిమూవ్ దిస్ పర్టిక్యులర్ డ్రాయింగ్స్ అగైన్. ఓకే. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇక్కడి నుంచి కింద నుంచి ఫిబొనాచి వేసుకున్నాం. ఎగ్జాక్ట్‌లీ మనకి 0.236 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుందా? ఇక్కడ మనం చూడొచ్చు 1, 2, 3, 4 ఆల్మోస్ట్ 4 క్యాండిల్స్ ఈ పర్టిక్యులర్ రేంజ్ దగ్గరే స్టక్ అయింది. సో నాట్ ఓన్లీ దేర్ 0.618 కావచ్చు, ఆ తర్వాత 0.382 దగ్గర కావచ్చు. సో ఇలా మనకి ఈ జోన్ దగ్గర మనకి కంప్లీట్‌గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉన్నింది. బట్ యూజువల్లీ వెన్ ఇట్ కమ్స్ టు బేరిష్ సైడ్ మనం బేరిష్ సైడ్‌లో మనం కొంత అనాలిసిస్ చేయాలి ఫిబొనాచితో అంటే వీ హావ్ టు డ్రా ఇట్ ఫ్రమ్ అపోజిట్ సైడ్. మనం ఆపోజిట్ లెవెల్ నుంచి మార్క్ చేసుకుంటూ ఈ బాటమ్ లెవెల్ దాకా మనం డ్రా చేసామంటే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ప్లాన్ యూజింగ్ ఫిబొనాచి. ఇక్కడ మనకి 0.5 లెవెల్ 0.5 లెవెల్ దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనపడింది. అండ్ మోర్ ఓవర్ యూజువల్‌గా ఒక ఛానల్ బ్రేక్అవుట్ అయినప్పుడు అట్లీస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ లేదా ఒక హాఫ్ ఆఫ్ ద వే దాకా వస్తుంది. కానీ ఈరోజు ఏమైందంటే థర్స్‌డే సెల్ ఆఫ్ బై డిఫాల్ట్ ఉండే ఉంటుంది. అది ఎవ్రీవన్ నోస్. సో అండ్ అగైన్ ఒక ఛానల్ బ్రేక్అవుట్. సో ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయింది. నాట్ ఓన్లీ ఇట్ గాట్ బ్రేక్అవుట్ 50% ఫిబొనాచి 50% దగ్గర మనకి రిట్రేస్మెంట్ అనేది ఒకటి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. చాలా మంది రీటైల్ ట్రేడర్స్‌ని ఎస్పెషల్లీ ఇక్కడ ట్రాప్ అనేది చేసింది. ఒకటి కాదు, 2 కాదు, చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఆర్ గాట్ ట్రాప్డ్ హియర్. ఓకే. ఈ పర్టిక్యులర్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ దగ్గర ఆ తర్వాత బాటమ్ లెవెల్ అంటే 16th ఫిబ్రవరి 9:15కి రేంజ్ అయిన ఒక బాటమ్ లెవెల్ దగ్గర వచ్చి క్లోజ్ అవ్వడం జరిగింది. మనం ఫండమెంటల్ అనాలిసిస్‌గా చూసినా, టెక్నికల్ అనాలిసిస్‌గా చూసినా ఒక మంచి సాలిడ్ రీజన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో నౌ లెట్ మీ హైలైట్ దిస్ పర్టిక్యులర్ టుడేస్ ట్రేడ్. సో ఇది ఈ రోజున కంప్లీట్ క్యాండిల్. దిస్ ఈజ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ అగైన్. ఓకే. సో 9:15 నుంచి దాదాపు 3:15 దాకా జరిగిన ట్రేడ్‌లో సో ఇన్ బిట్వీన్ లెట్ మీ హైలైట్ దిస్ సెకండ్ బాక్స్. ఈ సెకండ్ బాక్స్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ రీటైల్ ట్రేడర్స్ ట్రాప్ అయిన పర్టిక్యులర్ జోన్ ఇది ఈ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్స్ దగ్గర. అండ్ ఇది మెజారిటీగా ట్రాప్ ఇవ్వడానికి కారణం ఏంటంటే 25,600 నుంచి 25,500 దాకా మనకి ఆప్షన్ డేటాలో ఉన్న పర్టిక్యులర్ ఓఐ చేంజ్ చాలా మందిని ఇక్కడ కన్ఫ్యూజ్ చేసిండు. అండ్ మోర్ ఓవర్ ఒక ఫ్యాన్సీ నెంబర్, ఒక న్యూమరిక్ నంబర్స్, ఇలాంటి ఒక రౌండ్ ఫిగర్ నంబర్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ ట్రాప్ అయి ఉంటారు. అండ్ అగైన్ 25,500, 25, 26 ఇలాంటి నంబర్స్ దగ్గర అయితే మాత్రం చాలామంది బయర్స్ బ్లైండ్గా దే విల్ బి వెయిట్ హియర్ టు టేక్ ఏ ట్రేడ్. ఓకే. సో ఇప్పుడు లెట్ us గో ఫర్ 5 minutes టైమ్ ఫ్రేమ్. ఇది 5 minutes టైమ్ ఫ్రేమ్. సో ఇది కంప్లీట్ ఈరోజు ట్రేడ్ పిక్చర్. సో దిస్ ఈస్ టుడేస్ ట్రేడ్. సో మార్కెట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఇన్ ఎ డౌన్ సైడ్. కానీ సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ కాల్డ్ హయ్యర్ లో, హయ్యర్ హై ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ నెక్స్ట్ ఏమైంది? ఇమ్మీడియట్గా మార్కెట్ డౌన్ రావడం జరిగింది. ఫస్ట్ మనకి
లోవర్ లో ఫార్మేషన్ అయింది. ఆ తర్వాత లోవర్ హై ఫార్మేషన్ అయింది. సో దిస్ ఈజ్ లోవర్ హై అండ్ లోవర్ లో. సో లెట్ మీ మార్క్ లోవర్ హై అండ్ లోవర్ లో. సో మనం చూస్తున్నది వచ్చి ఇట్స్ నాట్ ఏ హయ్యర్ టైమ్ ఫ్రేమ్. ఓకే, ఇట్స్ నాట్ ఏ హయ్యర్ టైమ్ ఫ్రేమ్, ఇట్స్ జస్ట్ ఏ 5 minutes టైమ్ ఫ్రేమ్. ఈ 5 minutes టైమ్ ఫ్రేమ్లో మనం చూస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ 5 minutes టైమ్ ఫ్రేమ్లో మనం కొంచెం పేషెన్స్గా ఈ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, మళ్ళీ లోవర్ హైస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్స్లో అట్లీస్ట్ ఒక్కటైనా మనకి ఒక ట్రెండ్ చేంజ్ చూపిస్తే గనక మనం ఓకే అనొచ్చు. బట్ ఈరోజు ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్, నాట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఇక్కడ మనం క్లీన్గా చూసామంటే లోవర్ హై, లోవర్ హై డౌన్లోనే ఉంది. బట్ ఇప్పుడు నేను మార్క్ చేసిన దిస్ ఈస్ ఎ హ్యూజ్ బాక్స్, అవుటర్ బాక్స్ ఇస్ టుడేస్ ట్రేడ్, టుడేస్ క్యాండిల్ ఫార్మేషన్ ఇన్ 1 hour టైమ్ ఫ్రేమ్. అండ్ ఇది వచ్చి ఆ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ హ్యాపెండ్ ఇన్ 1 hour టైమ్ ఫ్రేమ్. సో 1 hour టైమ్ ఫ్రేమ్లో గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది, కానీ ఇలాంటి జోన్ దగ్గర ట్రేడర్స్ ఆర్ గాట్ ట్రాప్డ్. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, లోవర్ హైస్, దాన్ని మనం ఫాలో చేసుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి ట్రెండ్ అనేది తెలుస్తుంది. స్వింగ్ హై, స్వింగ్ లోస్ ఆర్ సో ఇంపార్టెంట్ టు మెయింటైన్. సో ఇది మనకి లోవర్ హై, ఇక్కడ లోవర్ హై ఉంది. సో అకస్మాత్ ఏదైనా లోవర్ హై ఈ రేంజ్లో ఎక్కడైనా క్లోజ్ అయింటే, ఇట్స్ వి షేప్ క్రియేట్ చేసుకుంటే ఈ రేంజ్లో క్లోజ్ అయింటే, ఈవెన్ ఐ డూ అగ్రీ ట్రేడర్స్ ట్రాప్ వేయడానికి రీజన్ ఏంటంటే ఓకే ఇక్కడ మనకి రివర్సల్ కనిపిస్తుంది అనేసి. లేదు, లోవర్ ఐ ఇక్కడ ఫార్మేషన్ అయింది కదా, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా ఈ పర్టికులర్ జోన్ కన్నా హయ్యర్ సైడ్ క్లోజ్ అయింటే కూడా ఒక ట్రెండ్ చేంజ్ అయింది ఇన్ లోవర్ టైమ్ ఫ్రేమ్, దట్ ఈస్ 5 minutes టైమ్ ఫ్రేమ్ అని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఒక బ్లైండ్గా మనం ఒక చిన్న చిన్న మొమెంటమ్స్ 10-15 పాయింట్స్తో వచ్చిన మొమెంటమ్స్ చూసుకుంటూ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకొని అగేన్స్ట్గా ట్రెండ్ వెళ్ళి బుల్ సైడ్లో ఉంటే ఖచ్చితంగా మనం లాస్ అనేది చూస్తాం. సో స్వింగ్ హైస్లో ఇలాంటి మనం చూసుకుంటూ వెళ్ళామంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే లోవర్ ఐ ఇక్కడ ఉంది, ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర ఎక్కడ లేదు కదా, దీని మీద కూడా ఎక్కడ లేదు కదా, ఒక వి షేప్ ఫార్మేషన్ వెళ్ళలేదు, స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద బాటమ్ సైడ్. సో స్మాల్ క్యాండిల్స్ ఫార్మేషన్స్ కలర్స్తో ట్రాప్ అవ్వకండి. ఆల్వేస్ రిమెంబర్ స్వింగ్ హై, స్వింగ్ లోస్ ఫాలో చేసుకుంటూ వెళ్ళండి. 25,746 కన్నా కిందే ఉంది మనకి నెక్స్ట్ 25,636 లోవర్ ఐ. ఓకే, లోవర్ ఐ ఇక్కడ ఉంటే నెక్స్ట్ లోవర్ ఐ మనకి దీనికన్నా కింద ఉంది, ఈ జోన్ కన్నా కింద ఉంది. కాబట్టి ఇలాంటి ట్రాప్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక ఫ్రీ ఇండికేటర్ అవైలబుల్ ఇన్ ఇండికేటర్ సెక్షన్. ఎప్పుడైనా మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి, స్వింగ్ హై, స్వింగ్ లోస్ ఐడెంటిఫై చేయాలంటే యూ కెన్ ప్రిఫర్ యూజింగ్ దిస్ ఇండికేటర్. సో లెట్ మీ రిమూవ్ దిస్ బాక్స్. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ ఇండికేటర్. ఇప్పుడు ఇండికేటర్ సెక్షన్లో ఐ విల్ షో ఇట్ హౌ టు ప్లాట్ దిస్ ఇండికేటర్. ఇన్ ఇండికేటర్ సెక్షన్ వీ నీడ్ టు టైప్ పివోట్ పాయింట్. పివోట్ పాయింట్స్ అని టైప్ చేస్తే మనకి ఫస్ట్లోనే ఉంటుంది. పివోట్ పాయింట్స్ హైలో కమ్యూనిటీ సెక్షన్స్ అంటే ఒక థర్డ్ పార్టీ డెవలప్ చేసేవి, దీస్ ఆర్ ద డెవలపర్ నేమ్స్. ఇక్కడ ఉన్నది వచ్చి టెక్నికల్స్లో ఉన్న మనకి పివోట్ పాయింట్ హైలో ఇట్స్ ఎ బై డిఫాల్ట్ బేసిక్ ఇండికేటర్ అవైలబుల్ ఇన్ ట్రేడింగ్ వ్యూ. ఓకే, ఇట్స్ నాట్ ఎ ప్రో పేడ్ కాదు, ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ టు యూజ్ ఇండికేటర్. జస్ట్ వన్ క్లిక్ మీరు కావాలంటే ఫేవరెట్ చేసుకుంటే మన ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది, ఒక్క క్లిక్ మన స్క్రీన్ మీద వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ వచ్చి బై డిఫాల్ట్ 10 ఉంటుంది, ఐ జస్ట్ మేడ్ ఇట్ 5. ఓకే, హౌఎవర్ యూ వాంట్ బేస్డ్ ఆన్ యువర్ స్ట్రాటజీ మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఐ మేడ్ ఇట్ 5, ఎందుకంటే 5 చేశానంటే వీల్ గెట్ ఏ వెరీ క్లోజర్ పిక్చర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో లెట్ మీ గో ఇట్ అగైన్. 10 అయితే మనకి ఈరోజు ఆల్మోస్ట్ 19th Feb 9:15 నుంచి ఇక్కడ దాకా మనకి జస్ట్ 2 లోవర్ హైస్, ఒకటి లోవర్ లో ఫార్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను దీన్ని 5 చేసుకున్నా. ఓకే, పివోట్ హై అండ్ పివోట్ లో ఐ మేడ్ ఇట్ 5. కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది ఉంది. లోవర్ లోస్, లోవర్ హైస్ డౌన్ సైడ్ ఫార్మేషన్ అవుతుంది. ప్రీవియస్ లోవర్ హై బ్రేక్ అవ్వలేదు, దాని సమంగా ఎక్కడ రాలేదు. కాబట్టి వీ క్యాన్ ఈజీలీ కన్సిడర్ దట్ ఇట్స్ ఎ డౌన్ ట్రెండ్. అండ్ స్టైల్లో వచ్చినప్పుడు ప్యానెల్ లేబుల్ అదొకటే బై డిఫాల్ట్ ఉండేది. ఇన్పుట్స్లో కలర్స్ యూ క్యాన్ చేంజ్ కలర్స్ అండ్ ఆల్సో ప్యానెల్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు హౌ ఎవర్ యూ వాంట్. ఓకే, సో ఇక్కడ మీరు న్యూమరిక్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇట్స్ 100% కస్టమైజేషన్ ఉండే హ్యాపీ ఇండికేటర్ ఇది. సో యూ క్యాన్ కస్టమైజ్ దిస్ ఇండికేటర్ యాజ్ పర్ యువర్ స్ట్రాటజీ. ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ యూజ్ స్వింగ్ హై, స్వింగ్ లోస్. మీరు మాన్యువల్గా ఐడెంటిఫై చేస్తారంటే వెల్ అండ్ గుడ్. మీకు స్వింగ్ హై, స్వింగ్ లోస్ మీకు ఐడెంటిఫై చేయడం కష్టం ఉంటే ఇలాంటి ఇండికేటర్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు.
ఓవరాల్ పర్టిక్యులర్‌గా లోవర్ హైస్ బాటమ్ సైడే ఉంది. లోవర్ లోస్ బాటమ్ సైడే వెళ్తుంది కాబట్టి ఇట్స్ ఎన్ కన్ఫర్మేషన్ దట్ ట్రెండ్ ఇట్స్ స్టిల్ ఇన్ బేర్ మోడ్. ప్రీవియస్ లోవర్ హై సమంగా ఏదైనా ఇంకొక లోవర్ హై ఫార్మేషన్ అవ్వడం లేదా దీనికన్నా పైకి వెళ్ళి క్రాస్ అయ్యి ఒక లోవర్ హై ఈ పర్టిక్యులర్ లెవెల్ ఇక్కడ రావడం అనేది ఉంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ట్రెండ్, చేంజ్ ఇన్ క్యారెక్టర్ ఇన్ లోవర్ టైమ్ ఫ్రేమ్. సో ఇలాంటి ట్రాప్స్‌లో నెవర్ అండ్ గెట్ ఇంటూ స్టక్ అండ్ వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయకండి. ఇక్కడ మనకి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అంత క్లియర్‌గా బాటమ్ సైడ్ ఉన్న ఈ స్మాల్ క్యాండిల్స్ మనకి ఇక్కడ కన్‌ఫ్యూజన్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో గ్రీన్ అయింది కదా! చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేసి ట్రాప్‌లో పడకండి. మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ ఫోకస్ ఆన్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. ఐ హోప్ ఈ ఇండికేటర్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫస్ట్ టైమ్ కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఐ విల్ రిప్లై టు ఇట్. అండ్ మోర్ ఓవర్ స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ ఫాలో చేసుకుంటూ వెళ్ళండి. హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ ఎప్పుడు మీరు ఫాలో చేసుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా మీకు ట్రెండ్ అనేది మీతో ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రాఫిట్ యూ కెన్ మేక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.